మనిషిని దేవుడే పుట్టించాడు అని దేవుడు అంటున్నాడు. కానీ మనిషి ఏమంటున్నాడు తెలుసా? నేను కోతి నుంచి పుట్టాను అంటున్నాడు. నేను కోతి నుంచి పుట్టాను అంటున్న మనిషి దైవ సత్యాన్ని నమ్ముతున్నాడా? నమ్మట్లా. నమ్మనంత మాత్రాన నేను కోతి నుంచే పుట్టానని ఏమైనా ధృవీకరించగలిగాడా? రుజువు చేయగలిగాడా? ఆధారాలతో మాట్లాడగలిగాడా? లేదు. పోనీ డిఎన్ఏ వచ్చిన తర్వాత, డిఎన్ఏ కనిపెట్టిన తర్వాత కోతి డిఎన్ఏ మనిషి డిఎన్ఏ ఒకటి అని నిరూపించగలిగాడా? కోతి రక్తం మనిషికి ఎక్కించగలుగుతున్నాడా? కోతి రక్తం గాని మనిషికి సెట్ అయితే ఒక్క కోతి ఉండదు బయట. నిజం, మొత్తం లాగేస్తారు. ఇళ్లలో గేదెలు పెంచుకున్నట్టు ఖచ్చితంగా కోతులు కూడా ఏం చేసేవారు? పెంచుకున్నారు. గేదెల దగ్గర ఏమో పాలు పిండేయడానికి, కోతుల దగ్గర రక్తం పిండేయడానికి. నిజమైతే ఇంటికి 5 కోతులు ఉండేవి. ఎందుకు? ఎప్పుడైనా రక్తం అవసరం అయితే ఎక్కడ పిండేస్తాం? ఇంకా దాని దగ్గర పిండేస్తాం. సో కోతి రక్తం మనిషికి ఎక్కించగలుగుతున్నాడా? రక్తం కావాలంటే కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్తే కోతిని తెచ్చుకుంటాడా? నీ గ్రూప్ ఉన్న కోతిని తెచ్చుకుంటాడా? మనిషిని తెచ్చుకుంటాడా? మనిషిని తెచ్చుకోమంట. ఆ మనిషి నీ ఇంట్లో పుట్టకపోయినా పర్లా, నీ గ్రూప్ ఉంటే చాలు. నీ కులం కాకపోయినా పర్లా, నీ మతం కాకపోయినా పర్లా, నీ పార్టీ కాకపోయినా పర్లా, నీ గ్రూప్ ఉంటే చాలు. నీ ఊరు కాకపోయినా పర్లా, నీ జాతి కాకపోయినా పర్లా, నీ దేశం కాకపోయినా పర్లా, నీ గ్రూప్ రక్తం ఉంటే చాలు, తెచ్చుకో. అంతే తప్ప కోతి పనికిరాదమ్మా.